హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్రెన్స్ ఓన్ యువర్ వైబ్. మయాంక్ పుట్టాక సుధీర్కి నాకు బెస్ట్ కంపానియన్ అయిపోయిన ఒక ప్రోడక్ట్ని ఈరోజు మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. బేసిక్గా ఏ ట్రావెల్ అయినా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదొక అస్త్రంలాగా ఆర్ కవచంలాగా మారిపోయింది. బాహుబలి టైప్లో చెప్తున్నాను, ఏంటా అనుకుంటున్నారా? ఇట్స్ నథింగ్ బట్ డైపర్ బ్యాగ్. డోకో క్లబ్ అనే బ్రాండ్ది ఇది. ఐల్ షేర్ యూ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. నాగచైతన్య డైలాగ్ లాగా అన్ని బ్యాగ్స్ ఉండగా నాకు ఈ బ్యాగే ఎందుకు నచ్చిందో చెప్పాలని ఈ వీడియో. లుక్ ఎట్ దట్ స్పేస్ ఇన్సైడ్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ సో మెనీ కంపార్ట్మెంట్స్. నీట్గా అరేంజ్ చేసుకోగలిగితే మొత్తం లగేజ్ అంతా పెట్టేసేయచ్చు దీంట్లో. అండ్ ఆల్సో యూ కెన్ క్యారీ ఇట్ దిస్ వే ఆర్ వేర్ ఇట్ ఆన్ ద షోల్డర్స్. మేము ఎక్కడికి వెళ్ళినా లైక్ హాస్పిటల్ ఆర్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఆర్ ఒక షార్ట్ అవుటింగ్కి వెళ్ళినా నాకు థింగ్స్ టు క్యారీ లిస్ట్ పెట్టేసుకుంటాను. బట్ కామన్గా కొన్ని క్యారీ చేస్తాను. ఫస్ట్ ఐల్ షో యూ దెమ్. ఈ వాటర్ బాటిల్స్, ఇది మయాంక్కి వార్మ్ వాటర్ బాటిల్ అండ్ ఇది మా ఇద్దరికి. అండ్ దెన్ వాడి మాయిశ్చరైజర్. వేర్ ఎవర్ ఐ గో ఐ మేక్ ష్యూర్ ఐ క్యారీ దిస్. అండ్ నోస్ డ్రాప్స్, శానిటైజర్, కొన్ని డ్రై టిష్యూస్. అండ్ ఇందులో మెడిసిన్స్ క్యారీ చేస్తాను. వాడి టూత్ పేస్ట్, నెయిల్ కటర్, either paracetamol or ibugesic, and Colgate. Of course వాడి ఫేవరెట్ వాచ్, వాడి బ్రష్, టంగ్ క్లీనర్, ఇవన్నీ బేసిక్గా కామన్, ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకుంటాను. అండ్ దిస్ ఆల్వేస్ స్టేస్ విత్ మీ. ఏంటా ఇందులో అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్స్. దిస్ ఈజ్ వెరీ ఈజీ అండ్ వెరీ కన్వీనియంట్ టు క్యారీ. బేసిక్గా వాడికి కిస్మిస్ అండ్ బెర్రీస్ ఇష్టం, సో అవి కంపల్సరీ పెట్టేస్తాను. క్యాష్యూస్ అండ్ బాదాం ఒకవేళ సోక్ చేసి పెడితే కొన్ని ఎక్కువ క్యారీ చేస్తాను, లేకపోతే ఒక 2-3 అంతే. అండ్ ఒక చిన్న సైజ్ లడ్డు. ఎయిర్పోర్ట్స్లో ఆర్ హాస్పిటల్లో వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఆర్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో కిస్మిస్ లాంటివి ఇస్తే అవి చూ చేసుకుంటూ కాస్త రిలాక్స్డ్గా ఉంటారు అని నా ఫీలింగ్. సో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఆర్ అవుటింగ్కి వెళ్తున్నప్పుడు అండ్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు 2 సెపరేట్ లిస్ట్ ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్, దిస్ ఐ క్యారీ టు హాస్పిటల్. ఇలాగా వ్యాక్సినేషన్ ఆర్ జనరల్ చెకప్ అయినా కూడా ఇలాంటివి వేస్తాను. సో దాట్ వాళ్ళకి వ్యాక్సినేషన్ వేసినప్పుడు జస్ట్ ఇట్లా పైన పుల్ చేసి థై మీద కదా చేస్తారు, ఈజీగా అయిపోతుంది, పెద్ద క్రాంకీ అవ్వరు. అండ్ ఐ విల్ క్యారీ ఆల్ దీస్ ఎక్స్ట్రాస్. ఒక 2 pairs ఆఫ్ షర్ట్స్ క్యారీ చేస్తాను. టీ-షర్ట్, 1 షర్ట్ బికాజ్ వాళ్ళ క్రాంకీగా ఆ మూడ్లో ఉన్నప్పుడు ఈజీగా వేసేసేయచ్చు. అండ్ ఐల్ క్యారీ 1 more ఎక్స్ట్రా వన్సీ కూడా వెరీ ఈజీ టు వేర్. టుపక్కన వేసేస్తే పని అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఐల్ క్యారీ డైపర్ చేంజ్ షీట్. ఇది నేను వేరే బ్యాగ్లో నుంచి తీసుకున్నది. ఇట్ దెన్ కమ్ విత్ దిస్ బ్యాగ్. అండ్ దెన్ వాడి ఫైల్స్ అవన్నీ కూడా ఇలాంటి ఒక ఫైల్ ఆర్గనైజర్లో ప్లేస్ చేసేసుకుంటాను. సో దాట్ ఇట్ బీ ఈజీ ఫర్ మీ. అండ్ ఐ క్యారీ దిస్ ఎవ్రీవేర్. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కూడా ఇది పెట్టుకుని వెళ్తాను. ఎస్పెషలీ హాస్పిటల్స్కి డైపర్స్ అండ్ వెట్ టిష్యూస్ పెట్టుకుంటాను. అండ్ వాడి ఫేవరెట్ 2-3 బుక్స్ పెట్టుకుంటాను. సో దాట్ I don't rely on phones or YouTube or anything. హాయిగా ఈ బుక్స్ చదువుకుంటూ టైం పాస్ చేసేస్తాము. అపాయింట్మెంట్ టైంకి మనం వెళ్ళిపోతాం.
కానీ సమ్టైమ్స్ అక్కడ లేట్ అవ్వచ్చు ఆర్ ఫటాఫటా పని అయిపోయి ఇంటికి రావచ్చు. కానీ ఆ లేట్ అయినప్పుడు కూడా మనం వెల్ ప్రిపేర్డ్ వెళ్ళగలిగితే ప్రశాంతంగా పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు. అలాంటప్పటి కోసమే నేను ఓన్లీ ఎమర్జెన్సీస్ అప్పుడు సెరెలాక్ ఆర్ ఫస్ట్ బైట్ ఇట్లాంటివి క్యారీ చేసేదాన్ని. అండ్ దెన్ దానికోసం ఇలా జస్ట్ డబ్బాలో పెట్టుకుని వెళ్ళేదాన్ని. బట్ అక్కడికి వెళ్ళాక ఇలా ఒక ప్లెయిన్ బాక్స్ తీసుకెళ్ళేదాన్ని అండ్ వామ్ వాటర్ వాడికెట్టు క్యారీ చేస్తున్నాను కాబట్టి దాంట్లో కలిపేసి పెట్టేసేదాన్ని. సో ఐ క్యారీ సో మెనీ spoons and this to feed him. Although I started solids for him by 6 months, కానీ నేను 2.5 years nursing చేశాను వాడికి. And the only thing that helped me for nursing in public are these two. These are a bliss. So it's just like an apron. ఇది నేను కృతి బ్రాండ్లో నుంచి ఫస్ట్ క్రైలో నుంచి తీసుకున్నాను. You just have to wear it over. అంతే. అండ్ ద అదర్ వన్ ఈజ్ లైక్ అ స్టోల్. ఇది హాయిగా ఇలా స్టోల్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ వెన్ యూ నీడ్ టు ఫీడ్ యువర్ బేబీ యూ కెన్ జస్ట్ పుట్ దీస్. అంతే, డన్. And few more things that I carry commonly are these. Ta-da! టాయ్స్. మయాంక్కి యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో కంపల్సరీ వాడి ఫేవరెట్స్ అట్లీస్ట్ ఫ్యూ క్యారీ చేస్తాను. ఆవు, షీప్ ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం వాడికి. అండ్ దెన్ దిస్ వన్, ఇది మాకు ఈజీగా ఒక అరగంట టైం స్పెండ్ చేసేసేయచ్చు. ఫిష్ మీద స్టార్స్, ఇక్కడ అన్ని స్టార్స్, ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ. సో అఫ్ కోర్స్ మేము ఎంత వాడామో ఈ బాల్ని బట్టి అర్థమైపోతుంది మీకు. అండ్ దెన్ దిస్ వన్, సంథింగ్ దట్స్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైనింగ్. అండ్ వాళ్ళ ఫేవరెట్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ క్యారీ చేస్తే దెర్స్ నో వే దెల్ ఆస్క్ ఫోన్ కావాలి, యూట్యూబ్ కావాలి, ఇట్లాంటివన్నీ ఎప్పుడూ అడగరు. అండ్ నౌ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఓర్ షార్ట్ వెకేషన్కి క్యారీ చేసినప్పుడు ఇట్లాంటివి మేజర్గా బ్యాగ్లో పెడతాను. షర్ట్స్, ఇలా ఏదర్ ఒక శారీ ఆర్ శారీలో నుంచి ఒక చిన్న క్లాత్, అండ్ ఆల్సో నైట్ డ్రెస్ అండ్ ఇట్లాంటి బనియన్స్. సో దాట్ ఇఫ్ ఇట్ ఇస్ టూ హాట్ దేర్, ఈ బనియన్ అండ్ ఒక చిన్న ప్యాంట్ వేసేస్తే సరిపోతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ టూ కోల్డ్, ఈ బనియన్ అండ్ దాని మీద ఒక షర్ట్ వేస్తే వాళ్ళకి ఆ చలి ఆగుతుంది. అందుకని దీస్ ఆర్ మై ఫేవరెట్స్. I used to carry these cloth diapers. ఈ క్లాత్ డైపర్స్ గురించి మళ్ళీ ఒక సెపరేట్ వీడియో చేస్తాను. మయాంక్కి ఇంకా పాటీ ట్రైనింగ్ జరుగుతుంది. అందుకని ఐ మేక్ ష్యూర్ ఐ క్యారీ హిస్ అండర్వేర్స్ ఆల్సో. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ హీ విల్ tell me that he is getting potty, but inka it's still under process. And also just to be safe I carry these oka 2 pairs of socks and oka handkerchiefs and monkey caps. Itlantivi just to be safe carry cheyadam chaala chaala important. So if you have observed, anni nenu ilaga chinna chinna bags lo పెట్టుకుంటాను. So that it will be very very easy when you want to take out something. అంటే you already know దేంట్లో ఏది పెట్టుకున్నాము అని. ఇది యాక్చువల్లీ లాండ్రీ బ్యాగ్స్ అనమాట, బట్ నేను ఇలాంటి వాటికి వాడుకుంటున్నాను. సో ప్యాకింగ్కి ఎంత ఈజీ అంటే యూ కెన్ జస్ట్ ఫిట్ ఎవ్రీథింగ్. ఫస్ట్ వాడి బ్యాగ్స్ అండ్ ఈజీగా అవైలబుల్ అయ్యే వాడి టాయ్స్ అండ్ ఇట్లాంటివి పెట్టేసుకుంటే tada! Everything is ready. I usually carry many boxes around.
వాడి డ్రై ఫ్రూట్స్ అని, యాజ్ ఐ సెడ్ సెర్లాక్ బాక్స్ అని, మళ్ళీ దానికి కలుపుకోవడానికి ఇంకొక బాక్స్, చాలా లేట్ అవుతుంది అనిపిస్తే పులిహోర ఆర్ పప్పు ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా కలిపేసుకొని తీసుకెళ్తాను. బేసిక్గా పిల్లలకి కొంతమందికి పెరుగన్నం ఇష్టం ఉండదు ఆర్ పులిహోర ఇష్టం ఉండదు. మనం అలాంటివి కాకుండా వాళ్ళకి ఏదైతే చాలా ఫేవరెట్స్ ఉంటాయో, యూజువలీ మయాంక్ హ్యాస్ స్వీట్ టూత్, కానీ హీ ఆల్సో లైక్స్ పులిహోర. అందుకని ఆ వాటిల్లో చిన్న చిన్న సున్నుండలు అట్లాంటివి పట్టుకెళ్తాను అండ్ ఇట్లాంటి వాటిల్లో పులిహోర అట్లాంటివి పెట్టేసుకుంటాను. ఐ నర్స్డ్ మయాంక్ ఫర్ 2.5 years, బట్ దెన్ ఫస్ట్ 3 months వాడికి ఎక్స్ప్రెస్డ్ మిల్క్ కూడా వాడాము. అట్లాంటప్పుడు ఇలాంటి బాటిల్ యూస్ చేశాను. ఎవెంట్ ఈజ్ మై ఫేవరెట్ అవుట్ ఆఫ్ ఆల్ ద బ్రాండ్స్ విచ్ ఐ యూజ్డ్. అండ్ బాటిల్ని ఈ ప్లేస్లో స్టోర్ చేసేసుకునేదాన్ని. అండ్ ఆల్సో బాటిల్ ఫీడ్ చేసేవాళ్ళు ఇలా హాట్ వాటర్ని ఒక ఫ్లాస్క్లో క్యారీ చేసుకోగలిగితే అప్పటికప్పుడు కలిపేసుకుని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ సీ అల్యూమినియం ఫాయిల్ ఇచ్చాడు ఇన్సైడ్ సో దాట్ ద మిల్క్ స్టేస్ వార్మ్ అని. సచ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దిస్ ఇస్. నా మోస్ట్ ఫేవరెట్ అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఇప్పటి వరకు నాకు మయాంక్కి యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ప్యాంపర్స్, సెబామెడ్, చికు అండ్ ఫస్ట్ క్రై. బట్ ఇట్స్ నాట్ దట్ లోకల్ ప్రోడక్ట్స్ వాడలేదు అని. వాడికి నైట్ సూట్స్ ఇట్లాంటివన్నీ కూడా లోకల్ బెంగళూరు ఆర్ హైదరాబాద్ ఇట్లాంటి లోకల్ ప్రోడక్ట్స్ కూడా వాడాను. మాయిశ్చరైజర్ అండ్ సోప్స్ ఇట్లాంటివి ఒకటే కాన్స్టెంట్గా వాడండి సో దట్ దే డోంట్ గెట్ ఎలర్జీస్ ఆర్ అదర్ ర్యాషెస్ అండ్ ఆల్. సో నౌ కమ్స్ ద లాస్ట్ మోస్ట్ ఫేవరెట్ పార్ట్. ఇది వెనకాల ఈజీగా ఫాస్ట్గా వాడికి జలుబు వచ్చిన ఆర్ ఫోన్స్ ఇట్లాంటివి స్టోర్ చేసుకునే ప్లేస్. వెరీ ఈజీ టు యాక్సెస్. అండ్ దెన్ వన్ మోర్ జిప్ వేర్ ఇలాంటివి కూడా ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నవి ఇక్కడ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ చిక్కుది యాంటీ మాస్కిటో బేబీది పెట్టుకుంటాను. And then there's one more secret pocket here where you can store your PAN cards or passports. Travel చేస్తున్నప్పుడు చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇట్లాంటిది. అండ్ యాజ్ ఐ సెడ్ వెరీ వెరీ ఈజీ టు యాక్సెస్. సో అన్నీ ప్యాక్ చేసేసుకున్నాక ఇట్ లుక్స్ లైక్ దిస్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ బేబీ బ్యాగ్. ఇప్పుడు అర్థమైందా మీకు ఇది నా ఫేవరెట్ బ్యాగ్ అని? So I will see you with a beautiful video and a new concept next time. So please do like, share and subscribe to my channel. Bye bye.